హైదరాబాద్ లో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల జేఏసీ ఆధ్వర్యంలో ముట్టడి చేపట్టారు. ఉద్యోగాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన 5,000 పోస్టులు సరిపోవని, కనీసం 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకోగా పరిస్థితి కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. అనంతరం పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని, నోటిఫికేషన్ల సంఖ్యను పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. అరెస్టులతో రిక్రూట్మెంట్ బోర్డు పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల జేఏసీ ఆధ్వర్యంలో ముట్టడి చేపట్టారు. ఉద్యోగాల సంఖ్యను పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన 5,000 పోస్టులు సరిపోవని, కనీసం 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ కూడా నిరసనకారులు డిమాండ్ చేశారు. రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకోగా పరిస్థితి కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. అనంతరం పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని, నోటిఫికేషన్ల సంఖ్యను పెంచాలంటూ కూడా నిరుద్యోగులు డిమాండ్ చేశారు. అరెస్టులతో రిక్రూట్మెంట్ బోర్డు పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ లో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల జేఏసీ ఆధ్వర్యంలో ముట్టడి చేపట్టారు. ఈ నేపథ్యంలో నిరసనకారులకు పోలీసులకు మధ్య కొంత తోపులాట జరిగింది. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు, కొంతమందిని అరెస్టు చేశారు. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది తెలియపరచడానికి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నిరసనకారులు ఇంకా డిమాండ్ చేస్తున్నారా? కొంతమంది నిరసనకారులను ఇప్పటికే కూడా పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఇన్ఫర్మేషన్ వస్తోంది. డీటెయిల్స్ ఏంటి? హిమబిందు, గత కొంతకాలం నుంచి ఎస్ఐ కానిస్టేబుల్స్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు నోటిఫికేషన్లు అనేవి పడకపోవడంతో కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నా సరే పోలీసు నియామకాలకు సంబంధించినటువంటి విషయంలోనే నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అనేది అభ్యర్థుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. అయితే దీనిపైన ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాధానం లేకపోవడం, నోటిఫికేషన్లు అనేవి లేకపోవడంతో ప్రిపరేషన్ లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కొంత విసుగు చెందిన నేపథ్యంలోనే ఇవాళ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును అక్కడ ఆందోళన చేసేందుకు గాను ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే లక్డీకపూల్లోని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు చేరుకోవడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్స్ నిరుద్యోగ జేఏసీ, అలాగే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేతలు అక్కడకు చేరుకున్నారు. చేరుకొని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా విద్యార్థులు నిరుద్యోగులు కొన్ని డిమాండ్లను ఉంచడం జరిగింది. గత కొంతకాలం నుంచి, అంటే 5,000 వరకు మాత్రమే ఈ పోలీసు రిక్రూట్మెంట్ల గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో 20,000 ఉద్యోగాలు అనేవి ప్రస్తుతం ప్రిపరేషన్ లో ఉన్న విద్యార్థులు లక్షల మంది ప్రిపేర్ అవుతుంటే కేవలం 5,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అది సరిపోదు. అలాగే ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సంఖ్యను 20,000కు పెంచాలి నియామకాలను అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఎంతగా మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కనీసం పోలీసు నియామకాలకు సంబంధించి సరైనటువంటి ఆలోచన చేయకపోవడంతో ఈ యొక్క నిరసనకు పిలుపునిచ్చినట్లు కూడా నిరుద్యోగుల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ క్రమంలోనే వాళ్ళు అక్కడ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దగ్గర ఆందోళన చేస్తూ ఉండడంతో ఇమీడియట్ గా పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళన ముట్టడికి ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.